ప్రపంచంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా ప్రియమైన వాళ్ళు, మంచిగా అనిపిస్తారు. వాళ్ళు అనుకుంటారు మనం వాళ్ళకి దగ్గరగా ఉండాలి లేదా వాళ్ళు మనకు దగ్గరగా ఉండాలని. చూడండి, ఇప్పుడు అలాంటి వాళ్ళకి మనం మంచి బహుమతిని ఇవ్వాలనుకుంటాం, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రియమైన వారు. అలాగే బదులుగా ఎక్కడో ఒక దగ్గర ఆపేక్షలు కూడా ఉంటాయి. అలాగే బదులుగా మనకి వీటితో పాటు గౌరవం కూడా దొరకాలి. ఇప్పుడు ఈ వ్యక్తులు ఎవరైతే ప్రియంగా ఉంటారో వీళ్ళు మనకి బహుమతులు ఇస్తారు, జ్ఞాపకాలను ఇస్తారు, ఆభరణాలు ఇస్తారు, వజ్రాలు ముత్యాలను ఇస్తారు. కానీ ఇలా చూస్తే వీటన్నింటికీ కూడా ఒక మూల్యం ఉంటుంది. ఆలోచించండి, ఒకవేళ మీరు ఇలాంటి బహుమతి ఇవ్వాలనుకుంటే ఏదైతే వెలకట్టలేనిదో, ఇప్పుడు అలాంటి బహుమతి ఏదవుతుంది? సరిగ్గా చెప్పారు మీరు, ప్రేమ. ఈ ప్రేమ వెలకట్టలేనిది, ఎందుకంటే ఇది హృదయం నుంచి బయటకు వస్తుంది. అంతేగాని ఇది అడిగితే దొరకదు, లాక్కుంటే లభించదు. అటువంటిది ఈ ప్రేమ. ఈ విషయంలో గౌరవం కూడా ఉంటుంది. ఒకవేళ చెయ్యాలనుకుంటే హృదయం నుంచి ప్రేమతో చెయ్యండి, భయంతో కాదు. గుర్తు పెట్టుకోండి, ఎవరైతే భయంతో నమస్కరిస్తారో విరోధానికి అదే మొదటి కారణమవుతుంది. అదే ఎవరైతే ప్రేమతో నమస్కరిస్తారో వారు మీకోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద బహుమతి, అన్నింటికన్నా పెద్ద కానుక ఈ ప్రేమ, గౌరవం. ప్రేమని గౌరవించండి. అలాగే నాతో ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.